ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన పాపము ఏమిటో తెలుసా? భయమే మన పాపము. మనలో గర్వము, అతిశయము ప్రవేశించటం ఎంత భయంకరమైన పాపమో, అలాగే పిరికితనము, భయము ప్రవేశించటం కూడా అంతే పాపం. మనము దానియేలు వలె ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు బలవంతుడు. లేఖనములో ఆయన ఇలా అన్నారు, బలము నాది అని. దేవుణ్ణి సేవించే మనము ధైర్య సాహసాలతో కూడిన సైనికులుగా ఉండాలి. మన ధైర్యానికి కారణం మన దేవుడు. మనతో ఉండి మనల్ని విడిపిస్తాడని వాగ్దానం చేయటం, అదే మన ధైర్యం కదా. నీవు దేవునితో ఉంటే దేవుడు నీతో ఉంటాడు. ఆపత్కాలము సంభవించినప్పుడు దేవుడు దూరంగా ఉండడు. నీవు దేనికి భయపడుచున్నావు? మానవుడిక? ఎవరి మానవుడు చనిపోయే నరమాత్రునికి భయపడదువా అని లేఖనం సెలవిస్తుంది. నువ్వు ఎవరవో తెలుసుకోలేకపోతున్నావా? మరిచిపోతున్నావా? మనము సేవించుచున్న దేవుడు మనకు అన్నపానాలను సమకూర్చే దేవుడు. అందుకని ఆయన నమ్మటం మంచిది కదా. నీకు అవమానం కలిగిందా? అది నీ హృదయాన్ని గాయపరిచిందా? బాధగా ఉందా? ప్రభువు కోసం కొద్ది కాలం అవమానం భరించాలి. అంతేకాదు, వీటిని బట్టి సంతోషించాలి. లేఖనాన్ని బట్టి మనం నిందించబడి, హింసించబడి, చెడ్డ మాటలలా పలకబడినప్పుడు మీరు సంతోషించి ఆనందించడి. పరలోకమందు మీ ఫలము అధికమగునన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. యథార్థవంతులను, సత్యాన్ని అనుసరించే వారితో, పరిశుద్ధ మార్గాన్ని అనుసరించే వారితో దేవుడు ఉండి వీరిని రక్షిస్తాడు. దానియేలును సింహాల బోలు నుండి ఎలా విడిపించాడు ఆలోచించు. అలాగే షడ్రకు, మెషకు, అబేద్నెగోలను వేడిమి గల అగ్ని నుండి ఎలా విడిపించాడో జ్ఞాపకం చేసుకో. ఒక్క మాట అండి, మన పరిస్థితులు వారికంటే భయంకరమైన పరిస్థితి అంటారా? ఆలోచించండి. అయితే ఒకవేళ నువ్వు అనొచ్చు, నా పరిస్థితి మీకేం తెలుసండి, అనుభవించేది నేను కదా అని. అయితే నీ పరిస్థితి వారిలాంటిదైనా సరే ప్రభువు నిన్ను ఆదుకుంటారు. దేవుని యొద్ద ప్రార్థించు. సత్యముతో నేను దేవునికి నమ్ముచున్నాను, నేను భయపడను, ఆయన నాకు తోడై ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు తోడై ఉండే దేవుడు అని మీ వాగ్దానం, మా నాయన నిన్ను విడిపిస్తాను, తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడుగా నిన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ మేము మీ యందు విశ్వాసాన్ని కలిగి, సత్యాన్ని కలిగి జీవించుటకు మాకు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి.
చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. అలాగే వివాహాలు కాని వారికి అవ్వటానికి, అయిన వారికి గర్భఫలం లేకుంటే వారికి ఇమ్మని, గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, చదువుకుని పిల్లలు ఎగ్జామ్స్ రాసిన అందరూ కూడా ఉత్తీర్ణులయ్యి మరలా వారి విద్య అభ్యసించాలో వారికి విద్యను అభ్యసించడానికి కావాల్సిన సహాయం, వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారి ప్రయత్నాలు సఫలమై ఉద్యోగాలు చేస్తుంటే అభివృద్ధి, వారి పొలాలు, పశువులు, చేతి పనులు, వ్యాపారాలు, వారికి ఉన్న రుణాలు, బలహీనతల సమస్యలన్నిటి నుంచి మీ పిల్లల్ని విడిపించి మీరు ఆశీర్వదించమని, తోడై ఉండమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.